నమస్కారం. స్విట్జర్లాండ్లోని దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు రేపటితో ముగుస్తుంది. ఈ ముగిసే క్రమంలో దావోస్కు వెళ్ళిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏమో 1,78,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు సాధించామని ఘనంగా చెప్పుకుంటుంటే, మరి ఆంధ్రప్రదేశ్కి ఏం ఒరిగిందనే ప్రశ్న తప్పనిసరి వస్తుంది. తెలుగు వాళ్ళ మధ్యన దాయాదుల పోరు ఉంటుంది, అట్లాగే ఒక రకంగా జలసి కూడా ఉంటుంది. కనుక తండ్రి కొడుకులు అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు లోకేష్ ఇద్దరు కూడా దావోస్ సదస్సుకి వెళ్ళారు. అక్కడ ప్రజలతో మాట్లాడిండ్రు, కంపెనీ ప్రజలతో మాట్లాడిండ్రు. అట్లాగే దేశం నుంచి వెళ్ళిన ముగ్గురు ముఖ్యమంత్రులు వేరే వేరే పార్టీల వాళ్ళు కూడా, ఒక రకంగా చెప్పారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఆయన బీజేపీ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇటు పక్కన పోతే మనకు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పక్కన తెలుగుదేశం ప్రాంతీయ పార్టీ నుంచి వెళ్ళిన ముగ్గురు ముఖ్యమంత్రులే. కనుక ఆ ముగ్గురే కలిసి కొంతవరకు మనం పోటీ పడాల్సింది. మనకు వైరములు పూర్ణ స్పర్ధల విద్యలందే, వైరములు వాణిజ్యం అంది అని గురజాడ అప్పారావు గారు అన్నట్టు, ఆయన ఇవాళ దేని మీద మాట్లాడిందంటే, మేము ముఖ్యమంత్రులు వెళ్ళాము, ముగ్గురు కలిసినప్పుడు ఒక మాట అన్నారు, కానీ మా మధ్య పోటీ లేదు, మేము ప్రపంచంతో పోటీ పడతామన్నారు. మంచిది, కానీ ఒక్కోసారి కంపారిజన్ ఉంటుంది కదా, తెలంగాణ తమ్ముడు ఏం చేసింటా అన్న ఏం చేసింటా అని మాట ఉంటుంది. కనుక గురు శిష్యులలో మరి గురువేమో పూజ్యము, శిష్యుడేమో బాగా సంపాదించిండా, అక్కడి నుంచి పెట్టుబడి తేవడంలో శిష్యుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గురువు అంటారు. కనుక మరి గురు శిష్యుల్లో శిష్యుడు సక్సెస్ అయ్యి గురువే ఫెయిల్ అయ్యిందా అనే మాట వస్తున్నది. కనుక ఈ ప్రతిపక్షాల నుంచి విమర్శలు సహజం. మీరు అక్కడికి పోయింది ఏం కేవలం ఆర్థిక టూరిజానికి వెళ్ళారు, మీరు టూరిస్ట్గా తీర్థయాత్రలు చేసినట్టే మీరు ఈ ఆర్థిక టూరిజం తీర్థయాత్ర చేసి వచ్చారు, సాధించింది ఏం లేదు హుళక్కి అని ఒక మాట ఇప్పటికీ ప్రతిపక్షాల ముందు పెట్టి ఆంధ్రప్రదేశ్లో తండ్రి కొడుకులు వెళ్ళి ఏం తెచ్చారు దాని మీద. సరే, తండ్రి ఏమో కొడుకు కూడా గతంలో దావోస్ పర్యటన ఇప్పుడు కొత్తది కాదు, గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి వెళ్ళారు, తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి వెళ్ళారు. విభజిత ఆంధ్రప్రదేశ్లో లోకేష్ని కూడా ఒకేసారి పంపిన సందర్భం చూశారు. ఇక్కడ కేసీఆర్ ఎట్లా పంపిండో ఆయన పంపిన సందర్భం చూసినాం. కానీ ఇప్పుడు ఏమైందంటే పెట్టుబడులు పెద్దగా రాలేదు, మాకు ఇవ్వమని రిక్వెస్ట్ చేసుకున్నారు అనేది ఒకటి వస్తున్నది. సరే, చిన్నగా పెట్టుబడులు ఏమొచ్చినా కూడా తెలంగాణతో కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్కి పెద్దగా పెట్టుబడులు రాలేదు, సక్సెస్ కాలేదు అనే విమర్శ వస్తున్నది. దానికి నేను ఒక పద్యం చదువుతాను. అంటే తన బలము కాదయ్య స్థానబలమే కానీ స్తనబలము కాదయ్య విశ్వదాభిరామ విగ్రహం అన్నట్టు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఒక 42 మంది ఎంపీలు, 23 జిల్లాలు, అప్పుడు ఉమ్మడి జిల్లాలు, అట్లా ఆంధ్రప్రదేశ్ జనాభాను చూసినా, పార్లమెంట్ సభ్యులను చూసినా, రాజ్యసభ సభ్యులను చూసినా ఒక కేంద్రం మీద కానీ లేకుంటే ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపే అవకాశం ఎక్కువ ఉంది, ముఖ్యంగా హైదరాబాద్ నగరం. కనుక విశ్వనగరంగా హైదరాబాద్ ఆనాడు ఈనాడు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశ్వనగరమే, ఇప్పుడు విశ్వనగరమే. కనుక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోవడం వల్ల రాష్ట్రం చిన్నదైంది తప్ప హైదరాబాద్ షాన్ తగ్గదు కదా. కనుక ఇవాళ హైదరాబాదు అనేది ఉండడం వల్ల దక్షిణ భారతదేశానికి గేట్వే ఆఫ్ ఇండియా లాగా హైదరాబాద్ ఎట్లా ఉందో దానివల్ల హైదరాబాద్కు అవకాశాలు వచ్చినాయి. కానీ అటు ఆంధ్రప్రదేశ్ సమస్య ఏంటంటే పెద్ద నగరం లేని సమస్య. ఉంటే ఆర్థిక రాజధానిగా ఇప్పుడు విశాఖపట్నం ఉంది. విశాఖపట్నానికి పెద్ద అవరోధం ఏంటంటే సముద్రం అటు పక్కన. అట్లానే భూములు అందుబాటులో లేకపోవడం, హైదరాబాద్కు ఉన్న భూములు అక్కడ అందుబాటులో లేకపోవడం. అందుకనే చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్ కారణం ఏంటంటే హైదరాబాద్ నగరం ఆంధ్రప్రదేశ్లో లేకపోవడం, అందుకు తగ్గట్టు కాదు కదా, అందులో 10వ వంతు నగరం కూడా లేకపోవడం. మా అయితే విశాఖపట్నం నగరం అంటే 20 లక్షల జనాభా, కానీ 1,20,00,000 జనాభాతో ఉన్న హైదరాబాద్తో పోటీ పడలేదు కదా. అట్లా చూసుకుంటే మీకు విశాఖపట్నం తప్ప మిగతా చోటికి పెట్టుబడులు ఆకర్షించడం కష్టం. కనుక చాలా ప్రయత్నం చేసిండు చంద్రబాబు నాయుడు గారు. ఒక తండ్రి కొడుకులు కలిసి బతిమిలాడంత పని చేసిండు. ఒక రకంగా చెప్పాలంటే కంపెనీలను ఒప్పించే ప్రయత్నం చేసిండు. కానీ ఇప్పుడు కాదు, తర్వాత అనే వాయిదా పెట్టారు. ఎవరికైనా ఇప్పుడు వ్యాపారం చేసేవాడు లాభాలు కావాలి, వ్యాపారం చేసేవాడికి వాడికి పరిస్థితులు అనుకూలించాలి. కనుక వాళ్ళు గుడ్డిగా పెట్టుబడి పెట్టి నష్టపోరు కదా. కనుక ఆంధ్రప్రదేశ్లో నగరాల్లో ఈ పెట్టుబడి పెడితే ఐటీ రంగాన్ని బాగా డెవలప్ చేయాలంటే విశాఖపట్నం ఒక్కటే బాగా, ఎందుకంటే మల్టీ లింగ్వల్ కూడా, అంటే ఒక రకంగా చెప్పాలంటే అక్కడ అన్ని భాషల వాళ్ళు అక్కడ మనగలుగుతారు. కనుక ఆ రకంగా చూస్తే మల్టీ లింగ్వల్ కనుక కొంచెం విశ్వనగరంగా ఏమైనా ఉంటే విశాఖపట్నం ఉంది. ఎందుకంటే పోర్ట్ ఉన్నది, అట్లానే మనకు ఉక్కు కర్మాగారం ఉంది, ప్రపంచ దేశం నుంచి కొన్ని ఏమైనా అవకాశాలు వస్తే విశాఖపట్నానికి వచ్చినాయి ఇప్పటిదాకా. కనుక అది ఒక రకంగా విశ్వనగరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా అభివృద్ధి చెందే అవకాశం మాత్రం విశాఖపట్నానికి ఉంది. దానిలో పెద్ద కొరత ఏంటంటే స్థానిక రాజకీయాలు పెద్దవి. స్పష్టంగా
చాలామంది పెట్టుబడులకు రెండింటికి భయపడతారు బయట నుంచి దేశాల నుంచి వచ్చేటప్పుడు. ఒకటి అవినీతి ఉంటే భయపడతాడు, రాజకీయాల చొరవ ఎక్కుంటే భయపడతారు. మీకు హైదరాబాద్లో తెలంగాణలో ఎన్ని రాజకీయాలున్నా హైదరాబాద్లో వీళ్ళ మీద ప్రభావం చూపెట్టే రాజకీయాలు ఉండవు. ఒక పెద్ద కంపెనీ దగ్గర పోయి ఒక లోకల్ నాయకుడు పోయి డిమాండ్ చేయలేడు, వాడిని ఆపలేడు పరిశ్రమను. కానీ అక్కడ అట్లా లేదు. విశాఖపట్నంలో చిన్నగా అంటే గతంలో రాయలసీమ రాజకీయాలను విశాఖపట్నంలో చూపించారని చాలా కంపెనీలు వెనక్కిపోవడానికి, ముఖ్యంగా కియా లాంటి సంస్థ వెనక్కిపోవడానికి, అంటే కియా లాంటిది అంటే నిలదొక్కున్నది. అట్లాగే అమర్ రాజా బ్యాటరీస్ వెనక్కిపోవడానికి, గల్లా జయదేవ్ వీళ్ళందరూ బాధపడ్డానికి చాలా కంపెనీలు వీళ్ళ బాధ చూడలేక వెనక్కిపోవడానికి సిద్ధమైనవి అనేది. ఇంకా జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలన ఛాయలు ఇంకా పోలేదు అనేది కూడా భయపడుతున్నారనేది ఒక మాట. యాక్చువల్గా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి, కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు పోయి పెట్టుబడులు తీసుకురాకపోవడం కారణం ఎవరు అంటే ఇంకో విమర్శ ఇక్కడి నుంచి కూడా వస్తున్నది. మీ విధ్వంస పాలన, మీ 5 ఏళ్ల పెద్ద ఎత్తున గూండాయిజము, 5 ఏళ్లలో రాయలసీమ రాజకీయాలను ఉత్తరాంధ్ర రుద్దారు. మీరు అన్న ఏది జగన్ ట్యాక్స్ వసూలు చేశారు, దానివల్ల పరిశ్రమలు రావడానికి భయపడుతున్నాయి. ఇప్పటికి కూడా అంతర్జాతీయంగా కూడా ఈ భయం ఇంకా పోతలేదు అనేది, అవినీతి కూడా ఈ రెండు ఉన్నాయి. కనుక అందుకనే బివి రాఘవులు 2 రాష్ట్రాలకు పెద్ద సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు, వాళ్ళు అన్నదే కదా. వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు, లోకేష్ పోయినా, రేవంత్ రెడ్డి పోయినా అక్కడ కమిషన్లు మాట్లాడుకోవడానికి వెళ్ళారు అన్న మాట అంటున్నారు. అంతవరకు నిజమో తెలియదు, కానీ ఆ మాట కొంతవరకు నిజమవుతుంది కదా. ఆయన అన్న మాట విషయం కూడా అక్కడ ఇదే కంపెనీలు అక్కడ కమిషన్ మాట్లాడుకుంటున్నాయని ఒక మాట అంటున్నారు. కనుక పెట్టుబడి తేవడంలో చంద్రబాబు నాయుడు, లోకేష్ వెనకబడిపోయిందనేది వాస్తవము. దానికి కారణము వారు కాదు, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్న పరిస్థితి. అందుకని స్థానబలమే కాదు తన బలము కాదే అనే పాట పద్యం ఎందుకు వాడినంటే, అక్కడ ఆంధ్రప్రదేశ్కి అవకాశాలు పెంచుకోవాలి. హైదరాబాదులో లేని అవకాశాలు మేము ఇస్తామనాలి. భూమి, మౌలిక వసతులు, పర్మిషన్ ఈజీగా ఇవ్వడము, అవినీతి లేని పాలన, అప్పుడు మాత్రమే పరిశ్రమలు వస్తాయి. కనుక ఆ వైపుగా కృషి చేస్తే వచ్చే సంవత్సరానికైనా కొంత సహకారమయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. చంద్రబాబు నాయుడు గారికి వాస్తవం తెలుసు. కనుకనే అక్కడ గుడి శిష్యుల చిన్న పెద్ద కాదు, అక్కడ హైదరాబాదు వర్సెస్ విశాఖపట్నం, హైదరాబాదు వర్సెస్ తిరుపతి లేకుంటే గుంటూరు పోటీ పడుతున్నాయి. ఆ పోటీలో ఆయన ఉన్నా, రేపు ఎవరున్నా కూడా కష్టమే. రేపు రేవంత్ రెడ్డిని తీసుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేసినా కూడా ఇది సాధ్యం కాదు. కనుక దీన్ని అర్థం చేసుకోవాలి. విమర్శ సమాధానం కాదు. కనుక ఇవాళ ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు రావడానికి స్థానిక రాజకీయాలు ప్రభావం చూపించొద్దు, స్థానిక గుండాయిజం పనిచేయొద్దు, దుర్మార్గ రాజకీయాలు పక్కన పెట్టాలి, ముఖ్యంగా కుల రాజకీయాలు పక్కన పెట్టాలి ఆంధ్రప్రదేశ్. దాంతోపాటు విశ్వ నగరంగా అభివృద్ధి చెందే నగరాలను అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేయాలి. ఒక 4-5 నగరాలను ఎంపిక చేసుకొని రేపు పరిశ్రమలకు మంచి ఆలవాలంగా ఉండే విధంగా తయారు చేయాలి. అప్పుడు మాత్రమే పెట్టుబడులు వస్తాయి. కనుక ఇప్పుడు ఫెయిల్యూర్ అనొద్దు, ఇప్పుడు సక్సెస్ అనొద్దు. ఇళ్ళకంగానే పండుగ కాదు. తెలంగాణలో వచ్చిన పెట్టుబడులు కానీ, అటు ఆంధ్రప్రదేశ్లో వచ్చిన పెట్టుబడులు కానీ సక్సెస్ కావాలంటే స్థానికంగా ఈ ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన భూమి, నీళ్లు, విద్యుత్తు, అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తే తప్పనిసరి సాధ్యమవుతుంది. ఎప్పటికైనా మనం ఆశావహులం కనుక ఆశతో జీవిద్దాం, ఆశతో